అండి వెల్కమ్ టు ఎక్స్టాక్. అందరూ బాగున్నారు కదా. అవేర్నెస్ వీడియో ఇది. సో వీలైతే ఒక నలుగురికి షేర్ చేయండి. జనరల్గా అవేర్నెస్ వీడియోలు ఎక్కువ ఎవరు చూడరు. మ్యాక్సిమం ఈ వీసాల విషయంలో, మోసాల విషయంలో, కన్సల్టెన్సీల విషయంలో నాకు చేతనైనంత నేను చేస్తున్నా. మీకు కూడా మనం ఎవరికైనా హెల్ప్ చేద్దాం అనే ఫీలింగ్ మీకుంటే ఈ ఫస్ట్ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే మేము ఈ వాట్సాప్ గ్రూప్లలో ఒక నలుగురికి షేర్ అయితే చేయండి. సో ఇంకా టాపిక్ ఏంటంటే, నిన్న శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఒక 20 మంది మహిళలు అరెస్ట్ అయ్యారట. ఎందుకు అంటే ఫేక్ వీసాలు, అంటే దొంగ వీసాలు, ఒమాన్కి వెళ్ళటం కోసం దొంగ వీసాలతోటి వీళ్ళు వెళ్తుంటే వాళ్ళని పట్టుకున్నారట. అంటే వీళ్ళ వీసా ఏదైతే ఉందో పాస్పోర్ట్లో ఉన్నటువంటి వీసా అది ఫేక్ చేసి, అంటే జనరల్గా ఈ ఫేక్ స్టాంపులు వేస్తూ ఉంటారు కదా, ఏదైనా తయారు చేస్తూ ఉంటారు కదా, అలాంటి తయారు చేసింది ఏంటంటే పాస్పోర్ట్లో ఫేక్ స్టాంప్ వేసేసి వాళ్ళని పంపిస్తూ ఉంటే వాళ్ళని పట్టుకున్నారట. సో దాని గురించి క్లియర్గా ఈ వీడియోలో చెప్తా. చాలా ఇలాంటి ఫేక్వి అయితే చాలా జరుగుతూనే ఉంటాయి. మోసం చేసే వాళ్ళు ఎప్పుడు ఉంటూనే ఉంటారు, దాంతోపాటు మోసపోయే వాళ్ళు ఎప్పుడు ఉంటూనే ఉంటారు. సో ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్లో జైలు పాలైతే సిచ్యువేషన్స్ చాలా వరస్ట్గా ఉంటాయి. అందుకని చెప్పేసి మీరు షార్ట్ కట్స్ ఎప్పుడు ఎవరు తీసుకోకండి. పాపం ఈ మహిళలంతా మోస్ట్ ప్రాబబ్లీ అన్ఎడ్యుకేటెడ్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి, గోదావరికి సంబంధించినటువంటి డిఫరెంట్ విలేజెస్ నుంచి ఉన్నారనమాట. సో ఏజెంట్లు ఎప్పుడు కూడా మోసం ఎవరిని చేద్దామా, ఎలా డబ్బులు తీసుకొని ఎలాగ ఏదో ఒక రకంగా మనం బాగుపడదామా అన్నట్టు ఉంటారనమాట. సో విషయం ఏంటంటే యాక్చువల్గా వీళ్ళకి తెలియకుండానే వీళ్ళు ఏజెన్సీ ట్రాప్లో పడ్డారని నేను అనుకుంటున్నా. బట్ ఇంకా స్టిల్ 100% ఏంటి అనేది కన్ఫామ్ అయితే కాలేదు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మన శంషాబాద్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో వీళ్ళు వెళ్ళినప్పుడు బయట వెళ్ళి చెక్ చేస్తారు కదా, సిఆర్పిఎఫ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే మన పాస్పోర్టు తర్వాత మన టికెట్ ఉంటేనే లోపలికి పంపిస్తారు, లేకపోతే పంపించారు. ఒక్కొక్కసారి వీసా కూడా వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఒకవేళ వాళ్ళు వీసా చూసి టికెట్ చూసి ఒకవేళ బై మిస్టేక్ వాళ్ళు అంటే ఫేక్ ఐడెంటిఫై చేయలేక లోపల పంపించినా లోపల మళ్ళీ చెక్ ఇన్ అయ్యే చోట మళ్ళీ వాళ్ళు వీసా చెక్ చేస్తారు క్లియర్గా. సో అక్కడ కూడా మీరు దొరికేటువంటి ఛాన్స్ ఉంది ఫేక్ వీసా అయితే ఇక్కడ వీళ్ళే ఐడెంటిఫై చేసినట్టున్నారు. సో దాంతోపాటు ఈ లేడీ సిఆర్పిఎఫ్ వాళ్ళని పిలిచేసి ఈమెని డౌట్ వచ్చిన వాళ్ళని అదుపులోకి తీసుకొని వాళ్ళ ఫోన్లు తీసుకొని ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ఇదంతా ఏంటంటే అకార్డింగ్ టు ద న్యూస్ పేపర్ మాత్రమే. అసలు యాక్చువల్గా ఏం జరిగింది అనేది మాత్రం కరెక్ట్గా ఎవరికి తెలియదు. సో చాలా చోట్ల న్యూస్లో వచ్చింది కదా, సో నేను ఒక న్యూస్ పేపర్లో చదివిన దాన్ని మీకు షేర్ చేసుకుంటున్నా. సో వాళ్ళ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ఆధారంగా ఖచ్చితంగా దీని వెనక ఎవరో ఏజెంట్లు ఉండే ఉంటారు, ఎవరో ఏజెంట్లు వీళ్ళని డబ్బులు తీసుకొని మోసం చేశారు అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఇలాగా యాక్చువల్గా మిడిల్ ఈస్ట్కి కొంతమందిని ఫేక్ వీసాల మీద పంపిస్తూ ఉంటారు. ఇది జనరల్గా సోషల్ మీడియాలో కూడా ఏముందంటే ఇలాగ ఫేక్ వీసాల మీద పంపిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి వాళ్ళు అలా బయటపడిపోతూ ఉంటారు, ఒక్కొక్కసారి దొరుకుతూ ఉంటారు ఎయిర్పోర్ట్లలో. కొంతమందిని ఏంటంటే ఈ ఏజెంట్లు కూడా ఏంటంటే ఏదో వర్క్ అని చెప్పేసి పంపిస్తూ ఉంటారు. వాళ్ళకి చెప్పేటప్పుడు ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు సూపర్ మార్కెట్లలో వీటిలలో పనిచేస్తారు అని చెప్పి చెప్తూ ఉంటారు అనమాట. కానీ తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ వర్కర్లుగా సో వాళ్ళ ఇంట్లలో వీళ్ళింట్లలో పనోళ్ళలాగా పెడుతూ ఉంటారని చెప్పేసి. సో ఇది యాక్చువల్గా ఫేక్ వీసాలు ఎలా చేస్తారు అంటే ఆ వీసా ఎంబసీ దగ్గరికి వెళ్ళి తీసుకోరు. ఏ కంట్రీకి వెళ్ళాలన్నా కానీ ప్రతి కంట్రీ ఎంబసీ వాళ్ళు, ఇప్పుడు దుబాయ్ వెళ్ళాలన్నా, సౌదీ వెళ్ళాలన్నా, యూకే వెళ్ళాలన్నా వాళ్ళ ఎంబసీకి సంబంధించిన స్టాఫ్ హైదరాబాద్లో ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేసి వీళ్ళకి వర్క్ వీసా ఇవ్వాలి అంటే అవతల పక్క దుబాయ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే ఒమాను, మస్కట్, సౌదీ ఏదైనా కానీ, యూకే ఎక్కడి నుంచైనా కానీ అవతల పక్క ఏజెన్సీ కానీ ఒక కంపెనీ కానీ ఏదన్నా వీళ్ళకి ఒక వీసానో లెటరో సంథింగ్ ఏదో ఒకటి ఇస్తే దాన్ని బట్టి వాళ్ళు అన్నీ చెక్ చేసుకొని రిలయబులా కాదా అని చెప్పేసి వాళ్ళు స్టాంప్ వేసి ఇస్తారనమాట వీసా. అది కరెక్ట్ పద్ధతి. సో వీళ్ళు ఏంటంటే యాక్చువల్గా వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని నాకు తెలిసి నేను అనుకోవటం ఏం చేసి ఉండొచ్చు అంటే పాస్పోర్ట్లో వీళ్ళే జస్ట్ పేపర్ స్టిక్కర్ ఏదో ప్రింట్ చేసేసి ఉండొచ్చు. సో మోస్ట్ ప్రాబబ్లీ అది ఫేక్ కాబట్టి వీళ్ళు ఎమ్మటే అక్కడ దొరికిపోయారనమాట. ఎందుకంటే వాళ్ళు ఈ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వెల్ ట్రైన్డ్, వాళ్ళు పొద్దున్న లేస్తే బోల్డ్ అంత మందిని ఇలాంటి వాళ్ళని చూస్తూ ఉంటారనమాట ఫేక్ వీసాల మీద వెళ్ళేటువంటి వాళ్ళని. కాబట్టి ఫేక్ వీసా మీద వెళ్తే ఈజీగా ఖచ్చితంగా దొరికిపోతారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏంటంటే నిఘా నీడలో ఉంటుంది, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, మీకు సెంట్రల్ గవర్నమెంట్ నిఘా నీడలో ఉంటుంది అనమాట. ఎటువంటి తప్పు చేయటానికి ప్రయత్నం చేసినా కానీ ఈజీగా దొరికిపోతారు. సో దయచేసి ఇలాంటివి చేయకండి. నెక్స్ట్ ఇంకొకటి ఏజెంట్లు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఏజెంట్లు ఆబ్వియస్లీ
ఎవడో ఒకడు మధ్యలో మీడియేటర్ అనేవాడు ఉంటాడు అనమాట. వాడేంటంటే ఇట్లాంటి వాళ్ళందరినీ పట్టుకొని ఇగో మీకు అక్కడ జాబ్ ఉందంట, ఇక్కడ జాబ్ ఉందంట. వీళ్ళంతా అమాయకమైనటువంటి ప్రజలు. ఓకే, పాపం వాళ్ళకి తెలీదు, చదువుకున్న వాళ్ళు కాకపోయిండొచ్చు వీళ్ళు. ఓకే, అందరూ ఎందుకు ఇలాంటి ట్రాప్లో పడతారండి? పాపం వాళ్ళు వెళ్ళాలి, ఏదో ఒక ఉద్యోగం చేసుకోవాలి, ఒక 4 రూపాయలు సంపాదించుకోవాలి, పిల్లల్ని పోషించుకోవాలి, లేకపోతే ఫ్యామిలీని పోషించుకోవాలి. వీటిల్లో కొంతమంది హస్బెండ్లు సరిగ్గా జాబులు చేయని వాళ్ళు, పనులు చేయని వాళ్ళు, ఊరికే ఇంట్లో తిని కూర్చునే వాళ్ళు, తాగి తందనాలు ఆడే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు అలాంటప్పుడు వాళ్ళ వైఫ్లు ఏంటంటే నరకం అనుభవిస్తుంటారు అనమాట. ఫ్యామిలీని పోషించలేక, అక్కడిక్కడ ఇళ్లల్లో పని చేయలేక. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే ట్రాప్లో పడతారనమాట. సో ఏజెన్సీలు ఎంత ఘోరంగా ఉంటాయంటే ఇట్లాంటి వాళ్ళని పట్టుకోవడానికి వాళ్ళకి జాలి, దయ, కరుణ అనేది అస్సలు ఉండదు. కేవలం ఈ డబ్బులు వాళ్ళు ఎలాగైనా సంపాదించాలి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. మొన్న నేను ఇన్స్టాగ్రామ్లో చూసా, చిన్న పాప వాళ్ళ మదర్కి హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పేసి, తండ్రి చనిపోయాడు, తండ్రి కూడా లేడు, హార్ట్ ప్రాబ్లం ఉంది, 10 ఏళ్ల పాప. ఏదో ఇన్స్టాగ్రామ్లో పెట్టారు కొంచెం డబ్బులు ఏమన్నా వస్తాయని చెప్పేసి. ఆ ఇన్స్టాగ్రామ్లో పెట్టినటువంటి ఫోన్ నెంబర్కి ఎవడో ఫోన్ చేసి, నేను ఒక పెద్ద కంపెనీ ఓనర్ని, నేను మీ చూశాను, మీ హార్ట్ ఆపరేషన్కి డబ్బులు ఇస్తా, ఒక 30 లక్షలు ఇవ్వాలంటే ఒక 1% నేను ట్యాక్స్ కట్టాలి. సో మీరు నాకు ఒక 1 లక్ష రూపాయలు నా బ్యాంక్లో వేస్తే నేను మీకు మొత్తం 31 లక్షలు వేసేస్తా అని చెప్పి 1 లక్ష రూపాయలు వేయించుకున్నాను. అంటే అంత గలీజు మనుషులు ఉన్నారు మన సమాజంలో. చూడండి, తండ్రి లేని పిల్ల తల్లికి హార్ట్ అటాక్ వచ్చి ఎప్పుడు ఎలా ఏ పరిస్థితుల్లో ఉంటుందో తెలియని అంటే ఆపరేషన్ జరగాలి, ఆమెకి ఏం కాకుండా ఉండాలి, లేకపోతే ఆ పిల్ల అనాథ అయిపోతుంది. ఇలాంటి స్టోరీ పాపం ఎవరో మంచి ఇన్స్టాగ్రామ్లో పెట్టి మీరు ఏమన్నా చేతనైతే ₹1 సాయం చేయండి అంటే వాళ్ళకి తెలియక, వాళ్ళ అమాయకులు, చదువురాని వాళ్ళు, వాళ్ళ దగ్గర డబ్బులు దొబ్బేసేంత దరిద్రపు పరిస్థితుల్లో ఉన్నారంటే నిజంగా మనుషులు ఇంకా మరి ఏం చెప్పాలి చెప్పండి. సో అలాంటి సమాజంలో బతుకుతున్నాం మనం. ప్రతి ఓడు కూడా మీ గురించి కానీ, మీరు అంత కష్టపడుతున్నారు, మీరు ఎంత ₹1 లక్ష, ₹2 లక్షలు, 3 లక్షలు వీసాకి కట్టడానికి మీరు ఎంత కష్టపడితే ఇచ్చారు, అప్పు చేస్తే ఇచ్చారా, ఆస్తులు అమ్ముకొని ఇచ్చారా, ఇంకోటి చేస్తే ఇచ్చారా అనేది వాళ్ళకి అనవసరం. వాడికి డబ్బులు వచ్చినాయా లేదా. సో అందుకే నేను చెప్తున్నా, హృదయ విదారకమైన సంఘటనలు చాలా ఉంటాయి ఇలాంటి విషయంలో. ఊరికి తిరిగి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉండే వాళ్ళు కూడా ఉంటారు పాపం, ఆస్తులు అమ్ముకొని వీసా కోసం డబ్బులు కట్టి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, జెన్యూన్గా ఎవరైనా సరే మీరు విదేశాల్లో ఉండే కంపెనీస్ అప్రోచ్ అయితే కంపెనీస్ ద్వారా మీరు చేయించుకుని వెళ్ళండి. ఇలాగా ఏజెన్సీ ట్రాప్లలో పడకండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే గుర్తుపెట్టుకోండి, డబ్బులు ఇవ్వకుండా ఎవరైనా వీసా చేసి తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత కావాలంటే మీ జీతంలోంచి షేర్ తీసుకుంటామనో, లేకపోతే ఇంకోటనో, లేకపోతే కమిషన్ ఇవ్వాలనో అంటే సరే అనండి తప్ప, అది కూడా తప్పే, ఏదైనా తప్పే. కానీ అట్లీస్ట్ మీరు ₹1 ఖర్చు పెట్టకుండా విదేశాలకు వెళ్తారు కాబట్టి ఓకే, ఎవరైనా డబ్బులు ఇవ్వండి మేము వీసా చేస్తాం అంటే మాత్రం మీరు ఇవ్వకండి. ఇప్పుడు వీళ్ళని పట్టుకున్నారు కదా, ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే వీళ్ళు కూడా తప్పు చేసిన వాళ్ళ కిందకే వస్తారనమాట. అంటే నేను వీళ్ళ గురించి చెప్పట్లా, ఇవాళ పట్టుకున్నటువంటి 20 మహిళల గురించి నేను మాట్లాడట్లా, అది జనరల్గా అదొక ఎగ్జాంపుల్ కేసు మాత్రం. ఇలాంటివి చాలా ఉంటాయి అన్నమాట. సో ఒకవేళ ఎవరైనా ఇలాగ ఫేక్ వీసా మీద కనుక దొరికితే వాళ్ళు కూడా తప్పు చేసిన వాళ్ళ కిందకే వస్తారు. ఎందుకు అంటే ఇంటర్నేషనల్ ట్రావెల్ కాబట్టి ఫేక్ వీసా తోటి మీరు ట్రావెల్ చేయటం అనేది నేరం, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొకటి, బై మిస్టేక్ ఇక్కడ చూసుకోలేదో లేకపోతే ఎలాగో వెళ్ళిపోయారు, ఓకే ఇక్కడ ఎయిర్పోర్ట్లో చెకింగ్ అయిపోయింది, మీరు దొరకలేదు, వెళ్ళిపోయారు. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే వీళ్ళు ఫ్లైట్ ఎక్కిన తర్వాత, ఫ్లైట్ బయలుదేరిన తర్వాత ఎయిర్పోర్ట్లో టక్కన రియలైజ్ అవుతారు ఇక్కడ ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో, అరే అవును కదా వీళ్ళదేదో ఫేక్ వీసా మీద అనుమానం ఉన్నట్టుంది అన్న వీళ్ళు ఈ లోపు ల్యాండింగ్ ఎయిర్పోర్ట్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో ల్యాండింగ్ ఎయిర్పోర్ట్లో వాళ్ళు రెడీగా ఉంటారు, మీరు రాగానే పట్టుకోవటానికి. అప్పుడు తీసుకుపోయి వాళ్ళు జైల్లో పెడతారు. మీరు చూడండి, ఇది జరిగింది, ఇది ఒక సినిమా కూడా ఉంది, ఏదో తమిళ సినిమా అనుకుంటా మోస్ట్ ప్రాబ్లీ. సో ఇలానే ఫేక్ వీసా మీద తను వేరే దేశానికి వెళ్ళి ఇరుకపోయి ట్రాప్ అయ్యి ఏదో కరెక్ట్ నాకు గుర్తులేదు, కానీ అక్కడ ల్యాండ్ అయిన తర్వాత తీసుకుపోయి మిమ్మల్ని వాళ్ళు అక్కడ జైల్లో పెడతారు. మీరు విదేశాల్లోకి వెళ్ళిన తర్వాత మీరు చదువుకొని ఉండరు, ఓకే అంటే జనరల్గా ఇలా మస్కట్, ఓమాన్ ఇట్లా కొంత వర్క్లకి వాటికి వెళ్ళే వాళ్ళు కొంత తక్కువ చదువుకున్న వాళ్ళు ఉంటారు. ఐటీ జాబులకి వెళ్ళే వాళ్ళు, మామూలు వేరే జాబులకి వెళ్ళే వాళ్ళు కాకుండా వీళ్ళు ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీకు ఎవరు సాయం చేయాలి? మీ విదేశాంగ శాఖ ఉంటుంది కదా మన భారత్, వాళ్ళు సాయం చేయాలి. వాళ్ళు ఏంటంటే
ఏమని వచ్చి అడుగుతారు. ఫేక్ వీసా మీద మీరు వచ్చి ఆ కంట్రీలో ఉంటే వాళ్ళు వచ్చి అయ్యో మా వాడు పుణ్యం మీకు ఏమైనా ఇబ్బంది వచ్చింది ఆ కంట్రీలో ఉన్నప్పుడు అంటే మన విదేశాంగ శాఖ వాళ్ళు వచ్చారే మా వాడికి ఇబ్బంది అయింది కొంచెం ఏమైనా హెల్ప్ చేయండి అని అడగటానికి ఛాన్స్ ఉంటుంది. కానీ మీరు వచ్చిందే తప్పుదారిలో వచ్చారు, మీరు మోసపోయారా, డబ్బులు ఇచ్చి ఇదైపోయారా, అవన్నీ సంబంధం లేదు కదా. ఫస్ట్ తప్పు చేసింది మీరు, తర్వాత మీ వెనకాల ఎవరు ఉంటారో అనేది అది ఉంటుంది. ఫస్ట్ మీరు తప్పు చేశారు, ఫేక్ వీసా మీద వచ్చారు, ఎస్ అంతే, ఫేక్ వీసా మీద వచ్చారు కాబట్టి మీ దగ్గరే తప్పు మొదలవుద్ది అనమాట. సో అప్పుడు తీసుకుపోయి జైల్లో పెట్టి మిమ్మల్ని విడిపించటానికి మీ డబ్బులన్నీ తల ప్రాణం తోక్కొస్తారనమాట. ఎందుకు అంటే ఊరికే తీసుకొచ్చి అయ్యో మేమేం తప్పు చేయలేదండి బై మిస్టేక్ డబ్బులు ఇచ్చి మోసపోయామండి అంటే వదలరు కదా. మీ వెనక ఎవరు ఉన్నారో అందరు భాగవతం బయటకు తీయాలి కదా. సో కాబట్టి ఏంటంటే దానికి అయ్యేటువంటి ఖర్చు కానీ లేకపోతే లాయర్ వచ్చి విడిపించాలంటే లాయర్కి అయ్యేటువంటి ఖర్చు కానీ, విదేశాలలో లాయర్లకు ఎంతెంత ఖర్చు అవుతుంది తెలుసా మీకు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయాలన్నమాట. ఒక్కటే ఫేక్ వీసా మీద గనక దొరికితే ఉండేటువంటి బాధలు మీకు వర్ణనాతీతం. దాని బదులు ఇండియాలోనే ఉండి ఏదో ఒక చిన్న పని చేసుకుంటే ఎంతో కొంత డబ్బులు పెట్టుకొని ఏదో చేసుకోవటం నయం. కానీ జెన్యూన్గా ఎవరైనా ఏజెన్సీ విదేశాల నుంచి వచ్చి సో మీకు వీసాలు చేసి తీసుకెళ్తే వెళ్ళండి. లేదు అంటే మీకు ఎవరైనా ఇలా వీసా ఇప్పుడు మీకు తెలీదు వాళ్ళు ఏమంటారంటే డబ్బులు ఇవ్వండి పాస్పోర్ట్ ఇవ్వండి అంటారు. ఒక్కొక్కసారి పాస్పోర్ట్ కూడా వాళ్ళే చేపిస్తారు. అన్ని రకాలు ఏదైనా చేస్తారండి మన దగ్గర. ఏదైనా పాస్పోర్ట్ కూడా వాళ్ళే ఎవరో ఉంటారు కదా ఈ బ్రోకర్ల వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి అవి చేపిస్తారు. సో ప్రతిదీ మీ పేరు మీద అవసరమైతే దొంగ సర్టిఫికెట్లు. మొన్న రీసెంట్గా చూసాను నేను గుజరాత్లో ఎక్కడో సమ్వేర్ గుజరాత్ అనుకుంటా దొంగ సర్టిఫికెట్ల రాకెట్ ఒకటి బయటపడింది. సో అలాగా చాలా చోట్ల ఎక్కడో ఒకటి ఏదో ఒక రకంగా ఇలాంటివన్నీ బయటపడుతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. డబ్బులు పోతే వెనక్కి రావు, డబ్బులతో పాటు లైఫ్ కూడా పోతుంది. ఇప్పుడు ఏంటంటే ఈ కేసు నిర్ధారణ అయ్యే వరకు ఇలాంటి సిచ్యువేషన్లో జైలుకి వెళ్ళడము తర్వాత అంతా ప్రూవ్ అవ్వాలి కదా. కేసు ఫర్దర్గా అయ్యే వరకు వీళ్ళు ఒకసారి అరెస్ట్ అయ్యారు అంటే ఆ రికార్డ్ అనేది ఉంటుంది ఇంటర్నేషనల్ దాని దగ్గర. సో అందరూ జాగ్రత్తగా ఉండండి. నా సిన్సియర్ రిక్వెస్ట్, వీలైతే ఇలాంటి అవేర్నెస్ వీడియోలు మాత్రం దయచేసి ఒక నలుగురికి షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.